చూసుకోవడం తెలీదా? ఐమ్ సారీ అండి, ఆఫీస్ కి టైం అయిపోతుందని చూసుకోలేదు. సారీ, ఏమనుకోకండి. ఐమ్ రియల్లీ సారీ. పర్లేదండి, ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్స్ అండి, నాకు కొంచెం లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. హే బుక్. ఒకవేళ అమ్మాయి హ్యాపీలో ఉంటుందేమో, ఒకసారి చెక్ చేద్దాం. హే, ఈరోజు మార్నింగ్ మీ బుక్ కింద పడిపోయింది, అది నా దగ్గరే ఉంది. యా, నేను అప్పుడు కొంచెం కంగారులో ఉన్నాను, చూసుకోలేదు. ఇది మీకు ఎక్కడికి తెచ్చేవాలి? యాక్చువల్లీ మనం కాఫీకి మీట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అప్పుడు మీరు వచ్చి బుక్ కూడా ఇవ్వచ్చు కదా. షూర్, అలాగే మీట్ అవుదాం. మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫేర్స్ ఓకేనా? యా, ఆ ప్లేస్ నాకు కూడా ఇష్టమే. అది నాకు తెలుసు. Find your crush in the places you love. Download Happen app right now from the link in the description. బావా ఎక్కడా? దారిలో ఉన్నానురా, వచ్చేస్తున్నాం. సరే వచ్చేయండి, ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే చేస్తాం. ఓకే బాయ్. ఎరా ఎయిర్పోర్ట్లోనే అయిపోయినాయి కదా? రెడీనే, సార్ వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈడేంటి ఎలా ఉన్నాడు? ఎవర్రా మీరు, అప్పుడే వచ్చారు? మేము CEO హస్బెండ్ గారి తాలూకండి. CEO హస్బెండా? వాడేవాడు? ఆడెవడా? మీకు ఇలా కాదు, చెప్తానండి. ఇప్పుడు అమ్మాయి ఒక పెద్ద కంపెనీకి CEO, అబ్బాయి ఆ కంపెనీలోనే ఒక చిన్న ఎంప్లాయ్. ఇప్పుడు ఆ చిన్న ఎంప్లాయ్ ఆ పెద్ద కంపెనీ CEOని లవ్లో పడేసి పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆ అబ్బాయిని ఏమనాలి? CEO హస్బెండ్ అనే కదా అనాలి. అలా ఉంటుంది మా ఓడి రేంజ్. ఎవర్రా మహానుభావుడు? ఇది పద్ధతి. ఇప్పుడు మీరు పెళ్లి చేసేది వాళ్ళిద్దరికే. మరి ఎక్కడ్రా వాళ్ళు? ఫాస్ట్గా పిలవండి. వెయిట్ చేయండి, దారిలో ఉన్నారంట, వచ్చేస్తారు. చిన్నప్పుడు స్కూల్లో పంచగాడ నేర్పించినా బాగుండేది. ఇప్పుడు తిప్పలో ఉండబోతున్నాం. ఈ కోసం ఇట్లాగల ఇట్లాగల. ఏంటి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? ఏం రెడీ అయ్యేది? రిజిస్టర్ మ్యారేజ్ కదా, ప్యాంటు చొక్కేసుకొస్తే సరిపోద్దు అనుకున్నాను. నువ్వేమో పంచగొండవా అన్నావు. ఈ పంచమన్న మాట అంటలేదు, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అడ్డగాడలేదు, పంచ కట్టుకోవడం రాదా? ఎలా వస్తుంది? ఊర్లో ఉంటే మా నాన్న కట్టేవాడు, ఇంత సడన్ గా కట్టుకోవాల్సి వస్తుందని చెప్పి నాకేం తెలుసు. రాత్రి యూట్యూబ్ కూడా చూశాను, ఆయన రావట్లేదు. ఇంకా నీ వల్ల అవ్వదు, లే నేను కడతా. థ్యాంక్స్ మేడం. సినిమాల్లో అబ్బాయి అమ్మాయి చీర కట్టడం చూసి భలే రొమాంటిక్ ఉందనుకునేవాడిని. కానీ ఇలా అమ్మాయి అబ్బాయికి పంచి కట్టినా కూడా రొమాంటిక్ అని ఉంటుందని ఇప్పుడు చూసాక అర్థమైంది. ఏ పని చేయకుండా ఇలా కబుర్లు చెప్పమంటే ముందుంటావు. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. మీకు కూడా కాంప్లిమెంట్ ఏమన్నా? ఇవ్వు. మీ శారీ చాలా బాగుంది మేడం. థ్యాంక్స్ స్వామి. ఇంకొకరికైతే ఇంకా బాగుండేది. నోట్తోలా సరదాగా అన్నాను మేడం. నేనేం కట్టను, నువ్వే కట్టుకో. చావు. జస్ట్ కిడింగ్ మేడం, పాజిటివ్ వైబ్స్ కోసం. ప్లీజ్ మేడం కట్టండి, అవతల టైం కూడా అయిపోతుంది. ఇదిగో ఎటు నుంచి ఏది ఊడిపోతుంది అర్థం కావట్లేదు. ముందు కడితే వెనక ఊడిపోతుంది, వెనక కడితే ముందు ఊడిపోతుంది. పంచలేసినంత ఈజీ అనుకుంటున్నావు పంచ కట్టుకోవడం అంటే? నువ్వే కట్టుకో, చచ్చిపో. వెరీ డామినేటింగ్. ఏంటి మేడం, ఇక్కడ పంచి కట్టుకుని ఎడుతుంటే ఆడెవడో ఫోన్ చేస్తున్నాడు. ఈ పంచి పెట్టుకోండి, ఆడితో ఫోన్ మాడతాను. లిప్ లేకుండా తిట్టేస్తుంది. అర్థమైంది. కనీసం ఫోన్ అని స్పీకర్లో పెట్టండి, మాట్లాడతాను. సారీ మేడం, అజ్ఞానులు ఏదో తెలియకలా అన్నారు. చెప్పరా? బాసుని పడేసి మళ్ళీ జాగ్రత్త కొట్టేసావరా? నాకు వచ్చిన హెల్ప్ చేయొచ్చు కదా. చెప్పు, చేసేద్దాం. మన రొయ్యలు సరివేస్తే 5 లక్షలు బొక్క వచ్చిందిరా. మేడం తెలియకుండా ఒక 5 లక్షలు సైడ్ చేసి పంపించచ్చు కదా. సైడ్ చేయాలా? సరే, నేను సాయంత్రం బస్ వేసేస్తాను, తీసుకో. పెట్టే ఫోన్, ఉంటా. అలాగే సైడ్ చేయాలంట పని మళ్ళీ. మేడం, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది సరే కానీ మనం ఇంత సడన్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన కర్మ ఏంటి? అంటే ఒకసారి ఆలోచించండి, మనీ వేస్ట్ కదా.
నువ్వు చెప్పినట్టే నేను మేడం ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడే నువ్వు లేకుండా చేసుకుంటాను, కంగారు పడకు. పెళ్లి మన ఊర్లోనే, అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతాం అనుకుంటున్నాం. ఏమంటావు? ఏమంటాను, ఇంకో 4 నెలలు ఆగమంటాను. నేను ఆగనంటాను. ముహూర్తాలు 4 నెలల దాకా లేవు నాన్న, తప్పదు, ఆగాల్సిందే. ఈ 4 నెలల్లో అక్కడ పనులన్నీ చూసుకుని ఇక్కడికి వచ్చేసేయండి. అది కాదు నాన్న, మేడం చంపేద్దు నన్ను. నువ్వు చూసుకోరా, నేనుంటా. అది కాదు నాన్న. ఇప్పుడు ఇది కూడా నాసుకొచ్చి అనుకుంటుంది. ఎలా కవర్ చేయాలి ఏంటో. హలో మేడం, మా నాన్న మా ఊర్లో పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పేశాడు. అయితే పద రేపే మీ ఊరు వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు కాదు, 4 నెలల తర్వాత. అంటే ఏదో మూడం ఉందన్నాడు. నిజం చెప్పు స్వామి, ఇదంతా నీ స్కెచ్చే కదా? ఏదో డ్రామా ప్లాన్ చేసావు కదా మళ్ళీ? ఊరుకోండి మేడం, నాకు మాత్రం ఉండదా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని, ఇద్దరు బొడ్డోళ్ళు కానీ వాళ్ళ నాలా ప్రయోజకులు చేయాలని. ఏంటి? అదే మీలా ప్రయోజకులు చేయాలని ఉంటది కదా. నేను నమ్మను, నాకేదో తేడా కొడుతుంది. నమ్మరా? కావాలంటే మీరే మా డాడీకి కాల్ చేసి అడగండి. నేను అడగను. నన్ను ఏం చేయమంటారు చెప్పండి పోనీ. నేనేం చెప్పినా చేస్తావా? చేస్తాను. పక్కా? పక్కా. సరే, అయితే మనం రేపే పెళ్లి చేసుకోవాలి, ఇక్కడే రిజిస్టర్ ఆఫీస్లో. రేపే మ్యారేజా? అది కూడా రిజిస్టర్ ఆఫీసులో? మా నాన్నకి తెలిస్తే చేపను నుద్దినట్టు నన్ను బండకేసి తెస్తాడు. నాకు అవన్నీ అనవసరం స్వామి, మనం రేపే ఇక్కడే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలి అంతే. నీకు 4 నెలలు గ్యాప్ ఇచ్చానంటే ఈ గ్యాప్లో నువ్వు అసలు మేడం రేంజ్కి నేను సరిపోతానా, నాకు మేడం కరెక్ట్ కాదు అని ఫీల్ అయ్యి నువ్వే వదిలేసి వెళ్ళిపోతానంటావు. సో నేను ఒప్పుకోను, ఆ రిస్క్ నేను తీసుకోను. అదే పెళ్లి చేసుకున్నావు అనుకో, గోడకు కొట్టిన మేకలా సచ్చినట్టు నాతోనే ఉంటావు అంతే. మీరు మాట్లాడుతుంటే అనిపిస్తుంది మేడం, నేను నిజంగానే మీకు కరెక్టా? కోట్టే చెప్పు తెగిపోద్ది. ఓకే ఓకే, కూల్ డౌన్. నాకు మీరే కరెక్టు, మీకు నేనే కరెక్టు. ఓకే, కోపడకండి. ఐస్ క్రీమ్ కావాలా? కిండర్ జాయ్ కావాలా? రేగుడేం కావాలా? ఏది వద్దా? ఇంట్లో కుక్కర్ బేస్ వచ్చినట్టు నోటిఫికేషన్ వచ్చింది. కావాలంటే చూడండి, వెళ్ళొస్తానే. చూసింది చాలు, ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. టైం అయిపోతుంది, పదండి. చూపులతోనే చంపేలా ఉంది. వెళ్ళంటే ఇంకా రావట్లేదు. అదిగో వచ్చేసారు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి సిఓ గారు. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా సిఓ హస్బెండ్. రే పరిచయం చేయరా? మేడం, ఈడి నా ఫ్రెండ్ వేణు. మర్చిపోయారా? మీ వైవాహిక జీవితానికి మొదటి బీజం వేసింది నా చాటే. ఓ నమస్తే. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్న. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మేడం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మేడం. కంగ్రాట్స్ రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కంగ్రాట్స్ అన్న. కక్కుర్తెదలారా, ఒక బుక్ ఏంట్రా, 2 తేవచ్చు కదా. 5,000 అడిగితే 500 ఇచ్చావు. నీ మొహానికి ఇదే ఎక్కువ. రండి. రిజిస్టర్ గారు, ఇందాక చెప్పాను కదండి, సిఓ హస్బెండ్. ఇచ్చి సిఓ హస్బెండ్. ఇప్పుడు దాకా మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఓహో, నైస్ మీటింగ్ అండి. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ నా దగ్గర బుక్కేలు దండలు తీసుకున్నారు తప్ప నాకెవరు ఇవ్వలేదు. థ్యాంక్ యూ బాబు. ఆ టైం అయిపోతుంది, తొందరగా సైన్లు చేయండి. త్వరగా దాంట్లో మార్చుకోండి. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్స్ అండి, మేము ఇంకా బయలుదేరుతాం. వస్తా అండి. బావా, మన వాళ్ళందరూ పార్టీ అడుగుతున్నారు. నీ దగ్గర ఉండవని తెలుసులే కానీ మేడం అడిగి తీసుకో. ఇది పట్టుకో. హలో నాన్న. ఇప్పుడే అయింది నాన్న, ఇప్పుడే దండలు మార్చుకున్నాం. స్వామియా, ఇదిగో ఇస్తున్నా. నాన్న మాట్లాడు. మా నాన్న మీకెందుకు కాల్ చేశారు?
ఈ పెళ్లి విషయం చెప్పేశారా? మీ నాన్న కాదు, మా నాన్న. సారా స్పీకర్ ఆన్ చేయండి. సార్ ఏంటి మీ అమ్మాయి పెళ్ళికి మీరే రాలేదు? మీ వాళ్ళెవరూ లేరు కదా స్వామి, అందుకే నన్ను కూడా రావద్దంది. ఎందుకు? 4 నెలల తర్వాత అందరం కలిసి బాగా చేసుకుంటాం కదా. స్వామి, మా అమ్మాయిని ఇక్కడి నుంచి నీ చేతుల్లో పెడుతున్నా. చేతులు ఇరిగిపోతాయి. చేతులు ఎన్నో పెట్టం, పక్కన ఉండమని చెప్పండి, బాగా చూసుకుంటాను. నువ్వేం మాత్రం మారలేదు. ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాన్న నేను మళ్ళీ చేస్తాను. సరే అమ్మా. ఇప్పుడే కదా పెళ్ళయింది, రేపటి నుంచి చుక్కలు చూపిస్తా. చిన్నపిల్లని చేసి బెదిరిస్తారండి? ఇందుకే మా అబ్బాయిలు పెళ్ళంటే చూసు పోసుకుంటారు. మొగుడంటే బొత్తుగా మర్యాద లేకుండా పోయింది. ఇదిగో తమ్ముడు, వస్తానా? చెప్పండి. అమ్మాయేమో ఆఫీస్లో బాసు, అవును. నువ్వేమో ఎంప్లాయీ, వర్క్ కూడా నిల్లు. మరి ఎలా పడేసావు గురు? నాన్ సెన్స్. ఆ అమ్మాయి నేను పడేస్తావేంటి? ఆ అమ్మాయి నా వెంట పడి ప్రేమించని బతిమాలింది. రిజెక్ట్ చేసి లాస్ట్ అమ్మాయి మీద జాలేసి నేనే యాక్సెప్ట్ చేశాను. అలా ఉంటుంది మనతో. హలో మేడం, మీరు ఎప్పుడు వచ్చారు? ఏంటి స్వామి రెడీ అవ్వమన్నావు, బయటికి తీసుకెళ్తా అన్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగండి, ఈత మాత్రం మళ్ళీ సీఓ. టడా సర్ప్రైజ్. ఏంటిదంతా? తెలిసి అడిగిందా తెలియక అడిగిందా? ఫస్ట్ నైట్. నిన్నే కదా స్వామి పెళ్ళయింది, అప్పుడే ఫస్ట్ నైట్ ఏంటి? పెళ్లి తర్వాత ఫస్ట్ వచ్చిన నైట్ లో చేసుకునేదాన్న ఫస్ట్ నైట్ అంటారు, ఎప్పుడో చేసుకునేదాన్ని అనరు. ఇది కూడా తెలీదా మీకు? కావాలంటే మీ డాడీ కాల్ చేసి అడగండి. ఏం అక్కర్లేదు, ఆయన కూడా నీకే సపోర్ట్ చేస్తారు. ఇంకెందుకు లేటు, కూర్చుందాం పదండి. మామూలుగా ఉండదు మనతో. అర్జెంటుగా పెళ్లి చేసేసుకుంటే ఎక్కడికి పారిపోకుండా నా దగ్గరే ఉంటాడు అనుకున్నా, కానీ బుర్ర తక్కువ ఏదో శోభను ట్విస్ట్ పెట్టాడు. ఎంత లవ్ చేసిన అబ్బాయి అయినా మెంటల్గా ప్రిపేర్ అవ్వకుండా ఎలా ప్రొసీడ్ అవుతా? ఈ విషయం వీడికి ఎలా చెప్పాలి? ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఆకలేస్తుందా? స్వీట్లు అంటారు, ఇప్పుడే కొన్నాను ఫ్రెష్. వద్దు స్వామి, నువ్వు తిను. సరే మేడం. స్వామి, ఇప్పుడు ఈ శోభనం ఇవన్నీ అవసరమా? అంటే మనం మళ్ళీ 4 months తర్వాత అందరితో కలిసి పెళ్లి చేసుకుంటాం కదా, అప్పుడు ప్లాన్ చేసుకుందాం కదా ఇదంతా. అప్పటి వరకు ఎందుకు టైం బొక్క, టైం వేస్ట్. మీరు సడన్గా రిజిస్టర్ మ్యారేజ్ అన్నా సరే, నేను టెంప్టేవ్కి చెప్పింది మాత్రం శోభనం కోసమే. ఏంటి శోభనం కోసమా? కానిచ్చేద్దాం మేడం. కంగారు పడకు స్వామి. సాంప్రదాయం మేడం. శాంతించు స్వామి. ప్లీజ్ మేడం. ప్రిపేర్ అవ్వాలి కదా స్వామి. ఊరుకోండి మేడం. అయినా నేనేంటి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇదిగోలా శోభనం మేట మీద కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ఏంటి, నాకు అంతా ఎంతలా ఉంది మేడం. మేడం నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది మేడం. ఏంటి శోభనమా? చిచి కాదు. నేను పొద్దున్న లేచేసరికి నా భార్య ఎప్పుడే తలస్నానం చేసి జుట్టుకు టవల్ కట్టుకుని పూజ చేస్తూ ఆ సాంబ్రాణి పొగలోంచి నా దగ్గరికి వస్తూ, ఏమండి కాఫీ నాకు కాఫీ ఇవ్వాలి. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా షర్టుకు బటన్ పెట్టి నా నుదుటి మీద బొట్టు పెట్టి ఎదురొచ్చి ఆఫీస్కి పంపాలి. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన తర్వాత నా తలకు నూనె పెట్టి మర్దనా చేసి కబుర్లు చెప్పాలి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరం కలిసి కూర్చొని వంట చేసుకోవాలి. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కదా, ఇవేమవ్వని అర్థమైపోయింది. అయ్య బాబోయ్, ఏంటంత గట్టి కొట్టేశారు? ఇందుకే మీకు దూరంగా పారిపోయేది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది, జోక్లేస్తూ నవ్విస్తున్నావు అని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నా మీదే జోక్లేస్తావా? ఇంకోసారి నా మీద కానీ పంచలేసావంటే డిప్ప పగిలిపోద్ది. సరే మేడం, నోరు కంట్రోల్లో పెట్టుకుంటాను. సారీ స్వామి, గట్టికి తగిలిందా? చేదియా గట్టి కొట్టే తగలదా? పర్లేదులే. స్వామి, పెళ్లికి ముహూర్తం పెట్టుకొని చేసుకున్నట్టు శోభనం అలా ప్లాన్ చేసుకోకూడదు స్వామి. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అలా మనం కొన్ని రోజులు కలిసి బతికాక ఒక మూమెంట్లో మన ఇద్దరం ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకున్నప్పుడు మనకే అనిపిస్తుంది స్వామి కలవాలని, అప్పుడు చేసుకుందాం. ఏంటి స్వామి చేతబడి చేసేవాళ్ళు అలా ఎందుకు చూస్తున్నావు? మీరే కదా కళలో కలిపెట్టి చూసుకున్నాక శోభనం చేసుకొచ్చన్నారు, అందుకే చూస్తున్నాను. నేనేం చెప్పాను నీకేం అర్థమైందిరా? బుర్ర తక్కువేదవా, బుర్ర తక్కువేదవా. శోభనం ఎందుకొద్దు ఒక రీజన్ చెప్పండి. నీకు రీజనే కదా కావాలి, చెప్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలిసి కూడా నీకు తెలియనట్టు నటించి నన్ను దూరం పెట్టి నన్ను ఏడిపించావు కదా, అదే రీజన్.
దానివల్లే మనకి శోభనం లేదు. ఇది మరీ దారుణం మేడం. గతం గత, పాస్ట్ ఈస్ పాస్ట్, బూత్ బూత్ హే ఇలా అన్నారు పెద్దవాళ్ళు. అవన్నీ ఇప్పుడు తీసుకొస్తారా? నేను తీసుకొస్తాను. సరే, ఈ రోజు వద్దు, రేపు చేసుకుందామా? శోభనమే లైఫ్ టైం గోల్లా మాట్లాడతావేంట్రా? మా అబ్బాయిలు అంతే మేడం. పెళ్లి వరకు అంటే కంట్రోల్ చేసుకుంటాం కానీ పెళ్ళాక మాత్రం చాలా కష్టం. రేపు కూడా లేదు. ఎందుకు? నిన్న ఈ రోజు నువ్వు నా మీద పంచలేసావు. ఏ రోజైతే ఇలా నువ్వు నా మీద పంచలేయడం మానేస్తావో ఆ రోజే నీకు నాకు శోభనం. ఓహో, ఇద్దరు వర్జనగానే చచ్చిపోదాం ఉన్నారు అంతే కదా? నాకున్న నోడుతోలకి మీ మీద పంచ లేకుండా ఉండాలా? ఇంట్లో ఏదో రకంగా కంట్రోల్ చేసుకున్నా నా దరిద్రంగా ఆఫీస్లో కూడా మీరే ఉంటారు. ఇంక మన శోభనం అయినట్టే. ఇలాంటివన్నీ అంటే పెళ్లికి ముందే చెప్పాలి. లాస్ట్ మినిట్ ఇలాంటివి చెప్పి హర్ట్ చేస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా? సర్లే, చిన్నప్పుడు కప్పనెత్తి మీద కొడితే మోగపిల్లం వస్తున్నానేవారు. మరి కొట్టావా? కొడితే మీరు వచ్చేవారు కాదు కదా. కొట్టున్నా బాగుండేది. శోభనానికి రూల్స్ పెట్టే పిల్లం వచ్చేది కాదు. పాకిస్తాన్ కూడా ఇన్ని కష్టాలు రాకూడదు దేవుడా. సర్లేండి, పడుకుందాం పదండి. ఏంటి ఎక్కడ పడుకునేది? నేను ఇక్కడ పడుకుంటా, నువ్వు వెళ్ళి వేరే రూమ్ లో పడుకో. ఏ మేడం మీరు గురకపడతారా? ఇదిగో ఈ ఏదో పంచులు ఏ రోజైతే ఆపుతావో ఆ రోజే నువ్వు నేను ఒకే రూమ్ లో పడుకుంటాం. ఏంటి ఒక రూమ్ లో కూడా పడుకోకూడదా? బయట చాలా మంది దివంగాని పేరెట్టేసుకుని అన్ని పనులు చేసేస్తున్నారు. మనం పెళ్ళి అక్కడ ఒక రూమ్ లో పడుకోకూడదా? దీనికేనా ఆ రోజు నాకు కాలర్ పట్టుకుని, స్వామి నువ్వు లేకుండా నేను బతకలేను, మనం పెళ్లి చేసుకుందాం, మీ నాన్న నేను ఒప్పిస్తాను, మా నాన్న నేను ఒప్పిస్తాను, కావాలంటే మీ ఊరు వెళ్ళిపోదాం అని ఏడ్చింది. మూసుకొని పోరా. వెళ్తాం. చూడు, నీ అంతటి నువ్వే వచ్చి స్వామి మన శోభనం చేసుకుందా అని పిలవకపోతే నా పేరు స్వామి కాదు కాబట్టారు. ఓ మీసం లేదు, ఇదే నా ఛాలెంజ్. మూసుకొని పోరా. వెళ్తాం. ఇంతోడు దానికి నలుగు పిండితో స్నానం, ప్రోటీన్ ఫుడ్, బాడీ స్ప్రే, బొక్కలు పంచ, తొక్కలోది. పిల్లలు కావాలంటారు, శోభనం లేకుండా పిల్లకి నుంచి వస్తారు. చదువుకోండి ఫస్ట్, పైగా సీఓ. You can't find love just scrolling on your phone. Fate, destiny, coincidences just play as important as a role in your love story. This is why Happen connects you to people who love the same places as you. Click the link below to download.